దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం చదువుకుని ముందుకు సాగుదాం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి? నేను సంతానం లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, మీ మహాకణికరను బట్టి, కృపను బట్టి దేవా, మరి ఆదికాండం 15వ అధ్యాయంలో దేవా మీరు అబ్రహాము కుంగిపోయిన స్థితిని మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కోడికలో ఎవరు కొద్ది సంవత్సరాలు నిరీక్షణ కలిగి మరి దేవా నువ్వు పరీక్షించే దేవుడు అని తెలియక, మరి పరీక్షించిన తర్వాతనే మీరు మమ్మల్ని ఆస్వాదించే దేవుడు అని తెలియక, వారికి శక్తి కొద్దీ, వారి విశ్వాసం కొద్దీ దేవాన్ని సముఖంలో కనిపెట్టి విసిగిపోయి మరి కుంగిపోయి కుమిలిపోయి కృషించి ఎవరైతే బలహీనపడుతున్నారో వారిని బలపరచడానికి అబ్రహామును బలపరిచిన దేవా, ఇగో ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలు ఎవరు ఎన్ని సంవత్సరాలు పెళ్లి విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, మరి వారి సంతాన విషయంలో కానీ ఎవరు కుంగిపోతున్నారో, ఎవరు కుమిలిపోతున్నారో, ఎవరు బలహీనపడుతున్నారో అటు వారిని మేము సముఖంగా మేము జ్ఞాపకం చేస్తున్నాం. అబ్రహాంలాగా నిరీక్షణలో విసిగిపోయిన వారు ఎవరైనా ఉన్నట్టయితే దేవా, మరి బలహీనపడ్డ వారు ఎవరు ఉన్నట్లయితే ఇప్పుడు ఈరోజు బలపరచండి, ధైర్యపరచండి వారిని విశ్వాసంలో బలహీనుడైన వారిని. దేవా, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడని పౌలు భక్తుడు అన్నట్టుగా అబ్రహామునైతే కేవలం ఒక 8 మంది పిల్లలకు కాదు, అసలు ప్రపంచంలో విశ్వాసం ఎవరైతే ఉంచుతున్న వారందరికీ తండ్రిగాను నియమించావు. అలాగనైనా నీలో కుంగిపోయిన వారిని, కృషించిపోతున్న వారిని, సమస్యలైన వారిని, బలహీనపడ్డ వారిని, రాబోయే దినాల్లో గిద్యోని నాన్న పెరిగి వారిని పరాక్రమం గల బలాఢ్యుడా అని నీ నోట్ల నుంచి వచ్చిన మాట తన జీవితంలో నెరవేర్చావు. ఇప్పుడు కూడా మీ నోటి నుంచి వచ్చిన మాట ఎవరైతే విశ్వాసంలో బలహీనపడ్డారో, కొద్ది కాలం నిరీక్షణ కలిగిగా దేవుడు నాకు సహాయం చేయడానుకున్నారో వారిని రాబోయే దినాల్లో విశ్వాసులకు తండ్రిగా అబ్రహాములాగా దీవించాడు. వాక్యదానంలోకి వెళుతున్నాం, సన్నిహితుడుగా ఉంచి నడిపించమని ఈ రీతిగా వాక్యోపదేశం ముందుకు నడిపించండి. యేసును ప్రార్థిస్తున్నాం తను. ఆమేన్. చూడండి, ఆ పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను అని ఫిలిప్పీ 4:13 రాసి ఉంటుంది. కనుక దయచేసి అందరినీ బలపరచడానికి దేవుడు ఎన్నుకున్నది, రక్షించింది. మనని అనేక జనములకు తండ్రిగా చేయటానికే, ప్రతి విశ్వాసిని మరి ఫలించే చెట్టులాగా చేయటం కొరకే, ఫలించే తోటలాగా చేయటం కొరకే. కనుక నిన్ను నన్ను దేవుడు ఫలించే కొమ్మలాగా, ఫలించే చెట్టులాగా, ఫలించే ద్రాక్షవల్లిలాగా, పంట పండే చేనులాగా, పంట ఒలివ వృక్షంలాగా, ఒక విధంగా చెప్పాలంటే అన్నిట్లలో మనం దేవుని పోలి నడుచుకోవటం, లేదా యేసుప్రభు ఫలించినట్టు ఫలించటం అని అర్థం. కనుక దయచేసి మనం అందుకు అబ్రహాం, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిందేమి, ప్రభువైన యెహోవానే మళ్ళా ఆయన పరిపాలించేవాడే. నేను సంతానం లేనివాడనే పోవచ్చున్నానే. కొంతకాలం ఆయన పరిపాలనలో ఉన్నాడు అబ్రహాం, కానీ ఒక్కటే లోటు ఉన్నది ఆయనకు, సంతానం లేనినే పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్తగను కదా అంటే తన ఇంటి పాలేరే తన ఆస్తికి వారసుడు అవుతాడేమో, మేము పిల్లలు లేకుండానే ఇలాగే పోతామేమో అనుకున్నాం. కానీ దేవుని ప్రణాళికలో అబ్రహాముకి 8 మంది పిల్లలు పుట్టాలి. ఒక్క వ్యక్తి మాత్రమే దేవుని సంకల్ప ప్రకారం, అనగా దేవుని ప్రణాళిక ప్రకారం, అనగా దేవుని ఆశలు. ఇంకా మిగతా 7 శరీరానుసారంగా ఆయన ఇచ్చని బట్టి, లేదా ఒకళ్ళేమో షారా ఇచ్చని బట్టి, ఒకరేమో దేవుని ఇచ్చని బట్టి, మిగతా వారేమో అబ్రాహం ఇచ్చని బట్టి. 3 భాగాలు అయిపోయినాయి ఇక్కడ. ఒకటేమో షారా ఇచ్చ, ఎవరు ఆగరుకు పుట్టిన సంతానం.
ఇష్మాయిల్. ఒకటేమో దేవుని ద్వారా, ఎవరు? వాగ్దాన పుత్రుడు, ఆశ్రయించబడేవాడు ఇస్సాకు. తర్వాతనేమో షారా చనిపోయిన తర్వాత కెతూరాని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు 6 సంతానం. ఆమె అబ్రహాము శరీరేచ్ఛల్ని బట్టి పుట్టిన అనుకుందాం. అయితే ఏదేమైనా ఆయన కోరిక ఒకటి, సంతానం కలగాలి. మరి ఆగరు ద్వారా కలిగిన సంతానం నిలవలేదు. ఏ షారా అయితే ఆగర్ని అబ్రహాంకు అప్పగించిందో ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు, కొద్ది కాలమే. ఆమె కనిపెట్టింది. ఎప్పుడైతే ఆమె ఆగరు ద్వారా సంతానం కలిగిందో చాలా చిన్న చూపు చూడటం, గర్విష్ఠురాలు కావటం, హీనంగా చూడటం గమనించి ఇంట్లో నుంచే ఎల్లగొట్టే ఏర్పాటు చేసింది. తర్వాత కుంగిపోయిన స్థితిలో దేవుడు మాట ఇచ్చి మరి తప్పలేదు, సంతానం ఇచ్చాడు. 17వ అధ్యాయం దర్శించాడు. తర్వాత 18వ అధ్యాయం దర్శించాడు. 17వ అధ్యాయం దర్శించినప్పుడు అబ్రహాము నాకు పిల్లలు పుడతారా ముసలని అనుకుని నవ్వుకున్నాడు. దండం పెట్టాడే, పరిపాలనే, మళ్ళా అనుమానమే 17 తర్వాత 18వ అధ్యాయంలో కూడా షారా నవనేలా అంటాడు దేవుడు. సరే, ఏదేమైనా మానవులు బలహీనులు కనుక, దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పేవాడు కాడు కనుక దేవుడు తనకు తప్పకుండా సంతానం ఇచ్చాడు. అయితే మనమే దేవుణ్ణి అనుమానించి మనం బాగుపడటం ఆలస్యం చేసుకుంటున్నాం, మనకు మనమే. చూడండి, 15వ అధ్యాయంలో 6వ వచనంలో రాసి ఉంటుంది, చదువుతారు ఎవరైనా? ఆదికాండం 15:6 చదవండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఇచ్చెను. చూసిన, అతడు యెహోవాను నమ్మాను. మరి అంతకుముందు నమ్మలేదా? నమ్మిండు, కానీ ఒక మూలకు కొద్దిగా అనుమానం ఉన్నది, సందేహం. వారు ఆయనకు మొక్కిరి కానీ సందేహించరి అని మత్తయి సువార్త 17వ వచనం 28వ అధ్యాయం రాసి ఉంటుంది. కనుక కొంతమంది అబ్రహాము 17వ అధ్యాయం 17వ వచనంలో సాగిలపడ్డాడు కానీ అనుమానించాడు, నవ్విండు, ముసలానికి పిల్లలు పుడతారా అని. కనుక దయచేసి నిజమే, జాగ్రత్తగా వినండి. మనుషులకు మనం బాగుపడటం అసాధ్యం అనిపిస్తుంది, స్వస్థపరచబడటం అసాధ్యం అనిపిస్తుంది, పెళ్ళి అవ్వటం అసాధ్యం అనిపిస్తుంది, పిల్లలు పుట్టడం అసాధ్యం అనిపిస్తుంది, మంచి రోజులు ముందున్నాయని చెప్పితే అది అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే మనం మన శక్తిని అంచనా వేసుకుంటున్నాం, లోకంలో ఉన్న ధర్మాన్ని అంచనా వేసుకుంటున్నాం. ఈ రెండింటిని అంచనా వేసుకొని ఇటు లోకం వైపు చూసుకుంటూ, మన శక్తి వైపు చూసుకుంటూ మనం నిర్వీర్యమైపోతున్నాం, బలహీనపడిపోతున్నాం, కుంగిపోతున్నాం. నేను అనేది ఒకటే, గుడ్డిగా దేవుణ్ణి నమ్మాలి, గుడ్డిగా దేవుడు చెప్పింది చేయాలి. మళ్ళా కళ్ళు ఉన్నాయి, తెలివి ఉన్నది, చదువు ఉన్నది, అందం ఉన్నది, సందం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది అని లోకంలో విర్రవీగుతున్నారే ధనవంతులమని, బలవంతులమని, జ్ఞానులమని. ఆ ముగ్గురిని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని, ఎన్నికలైన వారిని, దరిద్రులైన వారిని, వెర్రివారిని దేవుడు అనుకుంటుండు. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచటంలో పొరబడుతున్నారు. అదే వాళ్ళు చేసే పెద్ద పొరపాటు. మనకు ఏదైనా సమస్య వస్తుంది, రాదని కాదు, సమస్యలు మనకు రాకపోతే ఇంకెవరికి వస్తాయి. నీకు సంగతి తెలుసా, ఎంత సమస్య వస్తే అంత అనుభవం అవుతుంది, మామూలు అనుభవం కాదు. నీకు ఎన్ని శ్రమలు వస్తాయో, నీకు ఎంత ఆలస్యం అవుతుందో అంత మేలవుతుంది. చూడండి, అబ్రహాముకు ఇదంతా ఎందుకు, అన్నాకు చూడండి, సమయాల్ని, పెనిన్నా చూడండి, జాగ్రత్తగా వినండి. పెనిన్నాకు పెళ్లి కాగానే వెంబటే టక్క సంతానమైంది. సరే, అన్నాకు కాలేదు. ఎల్కానా ఎన్నోసార్లు ఆమెను ఓదార్చాలని చూశాను. ఆమె అనుకున్నది, ఈయన ఎప్పుడు ఓదార్చుతుంటే నాకు ఓదార్పు లేదు, దేవుని దగ్గరికి పోయి తెలుసుకుంటే సంగతి ఏందో అని పట్టుదలతోటి ప్రార్థన చేసింది. అంతే. దేవుడు ఆ రోజే అనుకుందాం మనం, ఆమె గర్భాన్ని తెరిచాడు. ఎంత శ్రేష్టమైన భక్తుని ఇచ్చిండు ఆమె కడుపులో నుంచి సమయంలో. అంటే
ఇశ్రాయేలుకు ప్రవక్త, న్యాయాధిపతి. తెలుసా అతను? న్యాయాధిపతి అంటే ఏంది? కలెక్టర్ అన్నమాట. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, లేదా జడ్జి అనుకుందాం. సరే, జడ్జి పరిపాలన చేయడు, కానీ న్యాయాధిపతులు అన్ని రకాలుగా పరిపాలన చేయటం మాత్రం కాదు, సలహాలు ఇచ్చేస్తారు. ఏ మనిషి సమస్యకు పరిష్కారం ఇస్తాడు. కనుక 116 కీర్తన 4వ వచనంలో, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణం విడిపించమని యెహోవాను మొరపెట్టి తినంటాడు. అప్పుడు యెహోవా సైతాన్ ఏం చేస్తాంటే, మనం కుంగదీసి నీకు పిల్లలు పుట్టరు చచ్చిపో, నువ్వు బాగుపడవు చచ్చిపో, నీ అప్పులు తీరవు చచ్చిపో, నువ్వు పాస్ కావు చచ్చిపో, నువ్వు పాస్ అయ్యాను నువ్వు వేస్ట్ బతికి చచ్చిపో, ఇట్లా అనేక రకరకాలుగా పాస్ కావు చచ్చిపో, ఉద్యోగం చచ్చిపో, నీ బతికి వేస్ట్, నువ్వు పెళ్లి చేసుకున్నావు పిల్లలు పెట్టుతున్నారు, నీకు ఉద్యోగం లేదు ఏం లేదు, నీ భార్యకు ఉద్యోగం లేదు, ఎట్లా బతుకుతారు చచ్చిపో. ఇట్లా రకరకాలుగా మనకు అనేక రకాలుగా వ్యాధిని బట్టి నయం కాదు చచ్చిపో. అప్పుడు మధ్యన కరోనా అయినప్పుడైతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినాడు కొంతమంది ఉన్నారు తెలుసా. దయచేసి అలా చేయొద్దు. సామెతలు 3:8. ఎప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు, దేవుడు చెప్పిన పనులు చేయి. నేను జ్ఞాని కదా అనుకోకు, యెహోవా భయభక్తులు చెడుతను విడిచిపెట్టు, నీ దగ్గర లోపాలు ఏమన్నాయో విడిచిపెట్టు. నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, నీ ఎముకలు సత్వ కలుగుతుంది. ఈ మధ్యన ఒక అతన్ని మేము అలాగే ఓదార్చినాం. ఎంత చెప్పినా కూడా లోబడలేదు, ప్రాణం పోగొట్టుకున్నాడు. దేవుడు అంటూ నీకు ఆరోగ్యం ఇస్తా అంటాడు. ఆయన పొందిన దెబ్బలు వచ్చేది మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన ఎముకలకు సత్తు ఇచ్చే దేవుడు. కనుక అశ్రద్ధ చేయకండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులకు పాపం అంటే ఏందో అర్థమవుతుంది, కానీ నీతి అంటే ఏందో అర్థం కావట్లే. వింటున్నారా? నీతి అంటే ఏందో అర్థం కావట్లే. చాలామందికి ఆరోగ్యం ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. నీతి పాటించండి. యెహోవా నీతికులు జరిగించచ్చు, బాధింపబడే వారందరికీ న్యాయం చేస్తాడు. నేను ఒకసారి గుంటూరు జిల్లాకు మీటింగ్లకు పోయినా. మీటింగ్ అయినాక మధ్యాహ్నం లంచ్ టైంలో ఫస్ట్ మీటింగ్ అయినాక సెషన్ అయినాక టైం ఉంటే అలా కొద్దిగా ఆరాం తీసుకుంటున్న చెట్టు కింద కూర్చేస్తే ఒక అమ్మ మా దగ్గరకు వచ్చి, అయ్యగారు నాకు గత 10 సంవత్సరాల నుంచి ఎయిడ్స్ వ్యాధి, కానీ నేను దేవాన్ని సేవ చేస్తున్నాను, ఎయిడ్స్ వ్యాధి నన్ను ఏమనొద్దు అని నేను ప్రార్థన చేసుకున్న సేవ చేస్తున్నాయి గారు. నాకైతే ఎయిడ్స్ వ్యాధి అసలు ఏమీ చేయలేకపోతున్నాను. అసలు ఎయిడ్స్ చేస్తే ఏమైతే తెలుసా, రక్తం అంతా విరిగిపోయి అసలు టీబీ పేషెంట్ కంటే అధ్వానం అయిపోయి ఎముకలన్నీ బయటకు పొడుచుకొని వచ్చి అసలు ఎముకలకు చర్మం కప్పినట్టుగానే లోపల కండరాలు లేకుండా కండరాలను కరిగిపోతాయి. అసలు టీబీ పేషెంట్ లాగా అవుతారు. కానీ ఆమె మాత్రం నిండు అసలు చెప్పలేనంత ఆరోగ్యంగా ఉన్నది. అసలు ఎవరు నమ్మరు. ఆమె చెప్పుకుంటే తప్ప ఆమెకు ఏడుస్తున్న సంగతి ఎవరు నమ్మరు. ఒక ఆయన టీబీ పేషెంట్, షుగర్ పేషెంట్, సేవకు పిలిచాను. నన్ను సేవ పిలిపింది రావయ్య అన్న. వచ్చాను. ఎవరింటి పైన షుగర్ ఇస్తున్నారు, షుగర్తో టీ ఇస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నాను, తాగుతున్నాను. షుగర్ పెరుగులేదు గిరుగులేదు తెలుసా. మీరు నమ్మండి దేవుని మహిమను. ఈ రోజుల్లో దేవుడు మాట్లాడిందంటే చాలామంది వేరే వాళ్ళు అనుకుంటారు, ఎవరిని మాట్లాడినని చెప్పిన వాళ్ళను. కానీ అసలు నన్ను అడిగితే అనుమానించిన వాళ్ళే వేరే వాళ్ళు. అతని దగ్గర దైవుని లక్షణాలు ఉన్నాయో లేవో చూడండి, ఓపిక ఉన్నదో లేదో చూడండి, సహనం ఉన్నదో లేదో చూడండి. దేవుని దగ్గర ఉండే లక్షణాలు అతని దగ్గర ఉన్నాయో లేవో కనిపెట్టండి. మోసం చేసిన వాళ్ళను క్షమిస్తాడు, కుట్టిలను క్షమిస్తాడు, నష్టం చేసిన క్షమిస్తాడు. అవి దైవికమైన లక్షణాలు కావా? అలాంటి వాళ్ళు లేరా భూమి మీద? నీకు కనబట్టలేదేమో, నువ్వు అంత దుర్మార్గుల మధ్యన జీవిస్తున్నావు కావచ్చు, అందుకనికే నీకు అర్థం కావట్లే. ఒకసారి రండి, భక్తులతో కలిసిమెలిసి ఉండండి, మీకే అర్థమవుతుంది, మీరు మారిపోతారు కూడా. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా భూమి మీద అనుకుంటాను. నేను తండ్రి వద్దకు వెళ్ళటం వల్ల మీరు ఇక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి యేసుప్రభు భూలోకానికి వచ్చి నీతి నేర్పాడు మానవులకు. ఈ లోకాధికారి తీర్పు పొందినడు కనుక తీర్పును గూర్చి
ఒప్పుకొని తీర్పు. నువ్వు నీతి తప్పితే తీర్పు ఉంటే తెలుసా మీకు? నువ్వు నీతి మానవుడు దేవుని నీతి పాటించకపోతే ప్రతి మానవునికి శిక్ష ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే, ప్రెసిడెంట్లైనా, రాజులైనా, చక్రవర్తులైనా, అంటున్నారా, ఇంకా అధ్యక్షులైనా, జడ్జీలైనా, వకీళ్ళైనా, సామంతులైనా, ధనికులైనా, దరిద్రులైనా, లోక నివాసులందరూ వచ్చి దేవుని నీతి నేర్చుకుని దేవుని నీతి పాటిస్తారు. అందరూ నీతి పాటిస్తే పరలోకం ఇదే తెలుసా? ఈ లోకాధికారి తీర్పు పొందాడు కనుక తీర్పును గురించి. ఈ లోకాధికారి ఎవరు? సైతాన్. వాడు తీర్పు పొందండి ఎప్పుడో. వాడు అగ్ని ఆరదు, పురుగు సావదు, ఆ స్థలంలోకి వెళ్ళిపోవాలి. వాడు ఒక్కడు పోలేక మానవులందరినీ కూడా లాగుతున్నాడు తన వైపు, ఆ నరకం వైపు. ఎవరైతే నీతి పాటిస్తారో వాళ్ళు తప్పించబడుతున్నారు. నీతి అంటే ఏంది? దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించడం. ఆయన ఒప్పుకున్న వాళ్ళందరూ నీతిమంతులే. బాప్తిసం తీసుకున్న వారందరూ నీతిమంతులే. ఆయన ఆరాధించే వారందరూ నీతిమంతులే. పూజించే వారందరూ నీతిమంతులే. ఇంకా ఆయన ఒప్పుకున్న తర్వాత ఆయన జీవితకాలం అంతా నీతి పాటించాలి. ఏదో 10 రోజులు, 4 రోజులు సీజన్ భక్తి కాదు. వింటున్నారా? లేకపోతే ఒక దినం భక్తి కాదు. లేకపోతే 2-3 గంటలు గుడికి పోయిన సేపే భక్తి కాదు. మనం నీతిలోనే జన్మించాలి, నీతిలోనే పెరగాలి, నీతిలోనే ముగించాలి మన జీవితం. జన్మించడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆయన రక్షకుడుగా, దేవునిగా, ప్రభుగా అంగీకరించి బాప్తిసం తీసుకుంటే నీటి మూలంగా జన్మించినట్టు. ఆయన రక్షకుడుగా, దేవునిగా, ప్రభుగా అంగీకరించి ఆత్మ పొందుకుంటే ఆత్మ మూలంగా జన్మించినట్టు. అది అసలు సంగతి. కనుక ఈ లోకాధికారి తీర్పు పొందినాడు. అనగా నీతి పాటించలు, దుర్నీతిని అనుసరించి నడిచిండు, తీర్పు పొందిండు. నువ్వు దుర్నీతి జోలికి పోవద్దు, స్వనీతి జోలికి పోవద్దు, దేవుని నీతి జోలికి పోవాలి. 31వ కీర్తన 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. చూడండి, నీ ఆత్మ కొరకు, నా ఆత్మ కొరకు సైతాన్ ప్రాకులాడుతుంది. శరీరంతో పాపం చేపిస్తే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. శరీరంతో నీతి జరిగిస్తే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ శరీరంతో మనం నీతి మార్గాలు నడిస్తే మనం పరలోకం చేరుకుంటాం. ఈ శరీరంతో పాపం జరిగిస్తే మనం సైతాన్తో పాటు నరకానికి వెళ్ళిపోతాం. నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను అంటే దేవుని ఆలోచన ప్రకారం నడుస్తానని అర్థం. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించేవాడు నీవే. భూమి మీద ఎంతోమంది దేవుళ్ళు అనే పేరు పెట్టుకున్న వారు ఉన్నారు. యేసు ప్రభువు నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఈ భూమి మీద అబద్ధాలాడే వాళ్ళకు పరలోకం ఉండదు. ఈ భూమి మీద నీతి తప్పిన వాళ్ళకు పరలోకం ఉండదు. ఈ భూమి మీద దేవుని చిత్తం జరిగించని వారికి పరలోకం ఉండదు. కనుక దయచేసి నా ఆత్మని చేతికి అప్పగించుతున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించేవాడవు నీవే. కనుక దయచేసి అసలు చేయకండి, కృప చూపించాలని దేవుడు కోరుకుంటుండు. మీరు దేవుని మార్గంలో నడిచి దేవుని మార్గంలో వర్ధిల్లాలని ప్రభుపేటని మీకు మనవి చేస్తున్నా. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. మన మధ్యలో శ్రీదేవి గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినా ఏమి అని దుఃఖంతో బాధతో ఉన్నప్పుడు ప్రభువా తండ్రి, అతనికి ప్రభా తండ్రి నాయన ఈ ఇంటి ఆస్తికర్తని ఎలియాజరే అయిపోతాడేమో అన్నంతగా దుఃఖంతో, ఏమిచ్చినా నాకు సంతానం లేదే అన్న దుఃఖంతో ఉంటున్నప్పుడు దేవా అతన్ని బలపరిచి ఉన్నావు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. మరి తండ్రి శ్రమ దినములో నీ సముఖములో ఎలా ప్రార్థించి ఉన్నాడో దేవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి ప్రార్థించినప్పుడు అద్భుతం చేశావు దేవా. అప్పుడు నీ దేహమునకు దేవా ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగునని సెలవిచ్చిన రీతిగా ఈ వాక్యాన్ని అనుసరించినప్పుడు, పాపాన్ని గూర్చి, లోకాన్ని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పింపజేసినప్పుడు దేవా, నీ నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు నువ్వు ఎలాంటి కష్టంలోనైనా అద్భుతాన్ని చేస్తానన్నావు ప్రభువా. మరి దేవా, నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నానని అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించిన రీతిగా నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా నీ యొక్క చిత్తానుసారంగా నడిచి వర్ధిల్లే కృప దయచేయమని నాయనా ప్రతి ఒక్కరిని దీవించండి. ఆత్మీయ తండ్రి గారిని పరిచర్యను అయ్యా దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్.